ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ట్రేడ్ లైసెన్సులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, రూమ్ రెంట్లు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కట్టాలని, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలో ముఖ్యంగా మటన్ అమ్మేవారు బయట తోపుడు బండ్లపై అమ్మితే కఠిన చర్యలు తప్పవని, వారికి నిర్దేశించిన మటన్ మార్కెట్లోనే మటన్ అమ్మాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. ఆళ్లగడ్డ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ మరియు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, సంబంధిత అధికారులతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్లు 5 మంది కలిసి కమిటీ ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ నియంత్రణ సంబంధిత వాటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశించారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ పట్టణంలో ఆవులు, పందులు, కుక్కలు ఎక్కువగా తిరగడం వలన యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిలిచిపోవడం జరుగుతుందని, వీటి యజమానులపై కఠిన చర్యలు తీసుకొని ఆళ్లగడ్డ పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంబంధిత అధికారులకు తెలియజేశారు. అడగండి, మీరు మాట్లాడుతుంటే ఎట్లా కావాలి కదా. అన్ని పక్క పక్కన కట్టిద్దాం. అన్ని స్కూల్ కాడ కూడా అవన్నీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఇమ్మీడియట్ గా దాన్ని ఆపిచ్చేసేయండి. తోపుడు బండ్ల మీద, మాంసం మీద కొత్తగా ఉంది. ఇది ఈగలు వాడుతుంటే గలీజ్ అంతా ఉంటుంది, దుమ్ము దూరి ఉంటుంది. వద్దు, ఇమ్మీడియట్ గా మీరు స్టాప్ చేసేయండి. ఎవరైనా ఆ విధంగా చేస్తే కేసు కట్టేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పేసేయండి. నాకు ఈ రోజు నుంచి మళ్ళీ మీరు దృష్టి పెట్టండి. రోడ్డు మీద ఎవరైనా అమ్ముతున్నాడంటే నాకు నెక్స్ట్ కౌన్సిల్లో చెప్పండి. మీరు మా వేరే దగ్గర షిఫ్ట్ అయిపోయింది. నాకు మళ్ళీ అది జరుగుతుందని తెలిస్తే మాత్రం ఊరుకునేది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉంది అంతా ఓపెన్ ప్లేస్. కింద తారీఖు సంవత్సరం నుంచి 10 పబ్లిక్ హెల్త్ మనము దాని మీద ప్రయారిటీ ఇవ్వకపోతే తర్వాత ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు. సో పబ్లిక్ హెల్త్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనకి ఇంపార్టెంట్. 2 పొల్యూషన్ అది సౌండ్ పొల్యూషన్ కావచ్చు, నాయిస్ ఇది కావచ్చు, అన్ని విధాలుగా పొల్యూషన్ అనేది మనకి ఉండకూడదు. మెయిన్గా ఆళ్లగడ్డలో ఈ మధ్యలో నాకు మీరు గమనించలేదు, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. అవునా కదా, ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ షాపుల ముందర షాప్ ఒక చోట ఉంటే దాని ముందర 2-3 షాపులు ఉంటాయి, దాని ముందర తోపుడు బండ్లు ఉంటాయి, దాని ముందర బయటికి పార్క్ చేసుకుంటారు. సగం రోడ్డు మీదకే వచ్చేస్తున్నారు అందరు. దీనివల్ల లేడీస్ కానీ, ముసలోళ్ళు కానీ, బస్సులు కానీ, పిల్లలు కానీ తిరిగే దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటారు. ఇదే సేమ్ సిచ్యువేషన్ దీనికన్నా, అంటే ఇప్పుడు మనకు ఆళ్లగడ్డలో ఉన్న పరిస్థితి కన్నా 100 రెట్లు పరిస్థితి, ఘోరమైన పరిస్థితి నంద్యాలలో చూసినాం. నంద్యాలలో చాలా అంటే చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోడ్ వైడింగ్ అనేది భూమానారెడ్డి గారు దాన్ని కంపల్సరీ చేపించాలని ఆయన చేపించడం జరిగింది. ఆ రోడ్ వైడింగ్ చేపించినప్పుడు కూడా ప్రజలు ఎవరైతే షాపులు తీసే వాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చి మాకు దండలేసిపోయినారు. ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలే, ఎవరు కూడా మాకు అన్యాయం జరిగిన ఎవరు ఫీల్ కాదు. అంటే రోడ్ వైడింగ్ చేపిస్తాను కాదు, కానీ ఏదైతే షాపులు ఉన్నాయో దాని ముందర ఈ తోపుడు బండ్లు, దాని ముందర ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేదానికి డిపార్ట్మెంట్కి నేను ఫుల్ అథారిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిల్ కూడా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయించడం జరుగుతుంది. చెప్పండి. రోడ్ ఒకటి అక్కడ దూరం నుంచి మున్సిపాలిటీ ఎస్టిమేట్ అమౌంట్ 9 lakhs, అంశం 14. ఆ ఏరియాలో కాలువలు ఉన్నాయా?